తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్ర అయినా మరొక నటుడిని మనం ఊహించుకొని వాళ్ళు వేయగలుగుతారు అని చెప్పి సంతృప్తి పరచుకోగలమేమో, కానీ ఒక్క కోట శ్రీనివాసరావు గారు పోషించిన పాత్రలో మరొకరిని ఖచ్చితంగా ఊహించుకోలేము. ఇండస్ట్రీలో ఎవ్వరు ఆ పాత్ర పోషించినా ఆయనంత అద్భుతంగా నటిస్తారని చెప్పి నా వరకు నేనైతే ఖచ్చితంగా కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేను. అటువంటి కోట శ్రీనివాసరావు గారు 83 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతోటి ఆయన కన్ను మూశారు. 1942 జూలై 10 కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు గారు 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన వేయని పాత్రన క్రూరమైన విలన్గా, అల్లరి చేసే తాతయ్యగా, మధ్యతరగతి తండ్రిగా, కామెడీ పోలీసుగా, ఒకటేమిటి పిసినారి లక్ష్మీపతిగా, ఒకటేమిటి ఆయన పోషించని పాత్ర లేదు. ఆ పాత్రకు న్యాయం చేయని సినిమా అనేది ఖచ్చితంగా ఉండనే ఉండదు. అటు రాజకీయాల్లో కూడా కోట శ్రీనివాసరావు గారి పాత్ర ఉంది. 1990లో బీజేపీలో చేరిన 99లో విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు జరుపుకొని సినిమా మీదనే దృష్టి పెట్టి తన పాత్రలు పోషించుకుంటూ వస్తూ ఉన్నారు. వాస్తవానికి 1978లో కోట శ్రీనివాసరావు గారు సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి ప్రాణం ఖరీదనే సినిమాలో ఒక చిన్న పాత్ర వేసిన, ఆ తర్వాత చిన్న చితక పాత్రలు వేసినా కూడా ఎక్కడ గుర్తింపు రాలేదు. మనం చూసాం ఒక ఇంటర్వ్యూలో అలా చిన్న చితక పాత్రలు పోషించే క్రమంలోనే ఒకసారి రామారావు గారి పాత్ర వేశారు ఒక నెగటివ్ కోణంలో అని. బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గాండ్రించి ఒక లిఫ్ట్ దగ్గర మొహం మీద ఉమ్మితే కోట శ్రీనివాసరావు గారి మీద పాపం అంతా తుడుచుకొని పోయాను, నేనేమో ఏం చేయగలుగుతాను చిన్న నటుడిని, ఆయనేమో ఒక ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడానికి కూడా మనం చూడవచ్చు. గాండ్రించి ఉమ్మితే బాలకృష్ణ మొహం మీద తుడుచుకొని పోయారట పాపం కోట గారు. ఆ తర్వాత చిన్న చితక పాత్రలు పోషించిన 1986లో వచ్చినటువంటి ప్రతిఘటన, ఆ సినిమాలో మినిస్టర్ కాశయ్యగా బ్రహ్మాండమైన పాత్ర పోషించారు. ఆ కోట శ్రీనివాసరావు గారి నటనకి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు, ప్రశంసలు దక్కాయి. ఆ పాత్రకు గుర్తింపు దక్కిన ఆ తర్వాత 1987లో వచ్చిన ఆహానా పెళ్ళంట కోట శ్రీనివాసరావు గారికి అసలు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని అవకాశాలు కల్పించడానికి ఆ పాత్ర ఆహానా పెళ్ళంటిలో పిసినారి లక్ష్మీపతిగా, సబ్బులు నీళ్లు ఖర్చకపోతుందని చెప్పి పేపర్లు చుట్టుకునే ఒక పిసినారిగా, సినిమా అంతా నిక్కర్లు వేసుకొని తిరిగి ఒక పిసినారిగా, చివరికి దూరంగా కోడిని ఏలాడదీసి ఇక్కడ అన్నం తింటే ఏం తింటున్నావు అంటే కోడి కూర అని చెప్పే ఒక పిసినారి లక్ష్మీపతిగా అసలు కోట శ్రీనివాసరావు గారి తప్ప మరొకరిని ఊహించుకోలేము. జంధ్యాల డైరెక్టర్, రామానాయుడు గారి నిర్మాతగా ఎవరిని తీసుకోవాలని 20 రోజుల పాటు చర్చలు జరుపుకున్నారట. మొదట రామానాయుడు గారు రావు గోపాలరావు గారిని తీసుకుందామని చెప్పిన, వద్దు కోట అయితేనే పర్ఫెక్ట్ సూట్ అవుతారు అని చెప్పి కోట శ్రీనివాసరావుని తీసుకున్నారట. అప్పటి నుంచి ఇక తిరిగే లేదు. హలో బ్రదర్లో మట్టయ్యను తీసుకున్న, వెంకటేష్ గణేష్లో అసలు క్రూరమైనటువంటి ఒక విలనిజాన్ని, ఒక క్రూరమైన విలనిజం, ఆ గుండుతో అసలు కోట తప్ప మరొకరు ఆ పాత్ర చేయలేరేమో అనే విధంగా ఉంటుంది. నువ్వు గబ్బర్ సింగ్లో తాగుబోతు తండ్రి పాత్ర తీసుకో, నువ్వు ఇంక అసలు గాయం సినిమాలో అయితే మినిస్టర్ గురునారాయణ, గదైతే నేను ఖండిస్తున్నారు అబ్బాయి, గదైతే నేను ఖండిస్తున్నారు అబ్బాయి అని ఏమన్నా పాత్రలు అవన్నీ. గాయం సినిమా తీసుకో, అలా బ్రదర్ తీసుకో, గణేష్ తీసుకో, ఏం పాత్ర అసలు. ఏది పోషించినా కూడా పరిపూర్ణ న్యాయం చేసినటువంటి వ్యక్తి, అద్భుతమైన నటుడు. నా అంతవరకు అయితే కోట శ్రీనివాసరావు గారిని మరొకరు రీప్లేస్ చేయలేరు. నువ్వు బొమ్మరిల్లి సినిమాలో మధ్యతరగతి తండ్రి పాత్ర తీసుకో, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాల సినిమాలో అల్లరి చేసే తాత పాత్ర తీసుకో, నువ్వు ఏ పాత్ర అయినా తీసుకో, కోట గారిని తప్ప మరొకరిని ఖచ్చితంగా ఊహించుకోలేము. అసలు మీరు కామెడీ తీసుకో, ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన మామగారి సినిమా, అందులో అసలు కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్, వీళ్ళ కాంబినేషన్కి అసలు తిరిగే లేదు. అసలు మామగారిలో
వాళ్ళిద్దరూ పోషించిన కామెడీ మనం మరో సినిమాలో కనీసం ఊహించగలుగుతాం. అంత పొట్ట చెక్కలయ్యే విధంగా కామెడీ. సో మొత్తం మీద కోటా శ్రీనివాసరావు గారు చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక చీకటి రోజుగానే చెప్తా. ఏ నటుడు కోటా శ్రీనివాసరావు గారు లాంటి పాత్రలను రీప్లేస్ చేయగలని నేనైతే ఘంటాపథంగా చెప్పగలను.